వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అమ్మమ్మ చిన్నప్పుడు అమ్మ ఎక్కువ ఏం తినేది? చికెన్. నేను ఎక్కువ ఏం తినేవాడిని? బిర్యానీ ఎక్కువ. ఇది మాత్రం కరెక్టే guys. మీ అమ్మ బిర్యానీ తింటది. మా అమ్మ బిర్యానీ అండి. ఏంటిది? మాకేంటిది అంటున్నా? అమ్మ నేను ఎక్కువ తినే చిన్నప్పుడు ఓకే టేస్ట్ తినే కపచ్చు చూసేస్తున్నాం. అమ్మ పట్టుకుని చూడకూడదు, స్మెల్. తెలుస్తుందా? బిర్యానీ సంబంధించిందే కానీ బిర్యానీ లేదు కదా. ఏంటి బిర్యానీ ఆకులు? ఓకే. తెలుస్తుందా? తెలుస్తలేదు. స్మెల్ చూడలేదు. నోట్లో ఎట్టేంటి? చూడు సరిగ్గా. ఇదేంటి? డబల్ ప్లేట్ లో అక్కడికి డబల్ ప్లేట్. నెక్స్ట్ ఐటమ్ స్మెల్ బట్టి చెప్పేసి దేంతో చాలా సింపుల్గా చెప్పేసి మాట్లాడకే. మాట్లాడు. చింతపండు, ముక్కులో దుర్పే. నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? చేతితో చూసేస్తున్నమ్మా. చేతి చూసేది చీటింగ్ ఇది. కానీ అదంటే కూడా తెస్తావు ఎందుకు? ఇంట్లో కూర్చుకుంటుంది రాగలకి చెప్పింది ఏంటో దూరం పెడితే అలా చెప్తుందిరా. నాకు చెప్తా మేము రాకపోతే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. అమ్మకు ఒక పాయింట్ పోయింది. బాగా తీయకున్నా ఇంకొంచెమైనా ఎలా ఉంది? బాగుందా? ఓకే. అదే ఇంకొక ఐటమ్ ఎక్కడ ఆను సరే ఆను సరే అమ్మ సార్ ఆను 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 సార్ సార్ ఆను ఇంకొకటి ఎత్తనం నీకు ఆను సార్ నవ్వులుతుంది అంట. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు.
మీకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉండొచ్చు, అదేం పట్టించుకోకండి. పక్కన అయితే దుర్గమ్మ గారు జరుగుతుంది, అది వదిలేయండి. ఈ వీడియో అయితే చాలా ఎఫెక్ట్ చేశాను, మదర్స్ డే వీడియో. మీకైతే చాలా బాగా నచ్చుతుంది. ఫుల్ కామెడీ అండ్ ఫుల్ పని అయితే ఉంది. మా అమ్మని అయితే బాగా ఏడిపించాను. ఈ వీడియో మాత్రం మీకు బాగా నచ్చుతుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ మర్చిపోకండి ఫ్రెండ్స్. నేను మీ యశ్వంత్. బాయ్, ఉంటా. బాయ్. టైం అయితే 11:30 PM అవుతుంది. నేను ఇప్పుడు దాకా ఎడిట్ చేస్తూ ఉన్నాను. ఈ టైం దాకా ఎడిట్ చేస్తున్నాను, మీకోసం ఇంత కష్టపడుతున్నాను. కానీ మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం లేదు, కామెంట్ కూడా చేయడం లేదు. మీకోసం ఇంత కష్టపడుతున్నాను. కొంచెం ఆ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఏదో చేసుకోవచ్చు కదా. ఇయే కదా 10సారి అడుగుతున్నాడు, వీడికి ఎందుకు నేను చేయాలంటే అలా అనుకోకండి. మీకోసం, మీకు ఇంకా మంచి కంటెంట్ ఇవ్వాలని నా తపన. 11 టైం చూస్తే 11:30 అయింది నైట్. ఈ టైం దాకా నాకు ఏం పని చెప్పండి. చూడండి, నీకు కలగని డాక్టర్ బస్ నిద్ర కూడా ఉండడం లేదు నాకు. మీకోసం కష్టపడుతున్నాను. అలాగంటే ఎవరు చేయమన్నానంటే అంతా కాదు. నేను మీకోసం కష్టపడుతున్నాను, మీ ఆనందం కోసం. మీ ఆనందం కోసం కష్టపడినప్పుడు నన్ను సపోర్ట్ చేయాలి కదా. మీరు నన్ను సపోర్ట్ చేయండి, నేను ఇంకా దూసుకెళ్తా. మీకు ఇంకా మంచి కంటెంట్స్ ఇస్తాను. నా మీద నమ్మకం ఉంచుకోండి, నా మీద నమ్మకం ఉంచండి. నేను మీకు మంచి కంటెంట్ ఇస్తాను. మన ఫ్యామిలీలో ఇంకా కొత్త వాళ్ళు రావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మన ఛానల్ అయితే ప్రజెంట్ 91లో ఉంది సబ్స్క్రైబర్స్. 91 నుంచి మనం 100కి వెళ్ళాలని కోరుకుంటున్నాము. ఎంత త్వరగా అయితే అంత త్వరగా 200కి వెళ్తాము. 200 తర్వాత 1Kకి ప్లాన్ చేస్తాం. 1Kకి ప్లాన్ అయితే 1K అయిన తర్వాత చిన్న సర్ప్రైజ్ ఉంది. ఆ సర్ప్రైజ్ అయితే రివీల్ చేస్తున్నాం 1K. ఓకే, ఈ వీడియో అయితే చాలా కష్టపడి చేస్తున్నాను గాయస్. ఇప్పుడు కూడా నేను ఈ వీడియో చేయడం మెయిన్ కారణం ఏంటంటే, కొంతమంది కామెంట్లు పెడుతున్నారు, ఒకలో ఇద్దరు పెడుతున్నారు. ఒకలో ఇద్దరు కాదు, అందరూ పెట్టాలి కాదు, అందరికీ వస్తుంది. నాదేముంది, జస్ట్ నేను తీసి వెళ్ళిపోతాను అంతే. వీడియో కంటెంట్ ముందరికి వెళ్ళిందా లేదా అని చెప్పి చూసుకొని కంటెంట్ని ముందరికే పంపడమే నా పని. కంటెంట్ ముందరికి నడపడమే నా పని. మీరు చేయాల్సిన పని ఏంటి, మీరు ఆ కంటెంట్ బాగుందో లేదో, ఆ కంటెంట్ ఎలా ఉంది, ఆ కంటెంట్లో ఉన్న మిస్టేక్స్ ఏంటి, ఆ కంటెంట్లో ఉన్న మిస్టేక్స్ నాకు చెప్పారనుకోండి, నెక్స్ట్ కంటెంట్లో ఆ మిస్టేక్స్ కవర్ చేసుకుని వెళ్తాను నేను. నాకు తెలియాలి కదా, నాకు తెలియకుండా ఉంటే నేను ఎలా చేస్తాను. ఓకే, ఈ కంటెంట్లో ఏమన్నా తప్పులు అంటే మీరు చెప్తారని ఆశిస్తున్నాను. నేను ఎవరిని చూడను అనుకోకండి. మీరు కంటెంట్లో ఏం తప్పులున్నా, దేంట్లో ఏం తప్పులున్నా చెప్పండి, పర్లేదు. కామెంట్ చేయండి, నేను ప్రతి ఒక్కరు కామెంట్ చూస్తాను. ఈ రీల్ ఎలా ఉందో కామెంట్, షార్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి, లాంగ్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈవెన్ మొన్న ఒక బ్రో అయితే నా డ్రెస్ గురించి కామెంట్ చేశాడు. బ్రో కొంచెం నైస్ డ్రెస్ వేసుకుని చేయొచ్చు కదా బ్రో, వీడియోతో అయితే బాగుంటుంది, కానీ కొంచెం మంచి బట్టలు వేసుకుని చేయి బ్రో. నీకు తెలియదు ఏముంది బ్రో, చెప్పు బ్రో. మన మిడిల్ క్లాస్ బ్రో, ఉన్న దాంట్లోనే చదువుకోవాలి బ్రో. బ్రో నువ్వు చెప్పింది కరెక్టే బ్రో, నేను మంచి బట్టలు వేస్తాను. ఈవెన్ మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే రోజుల్లో అయితే మనకి చాలా అంటే చాలా చాలా మంచి కంటెంట్ అయితే రాబోతున్నాయి. మీకోసం ఇంకా మంచి కంటెంట్ అయితే ఇస్తాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్, బాయ్ బాయ్.